అతను సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా చెప్పాడు. ఏది, ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులే తనను బెదిరించారని, ప్రలోభ పెట్టారని, భయపెట్టారని వివిధ అంశాలలో స్టేట్మెంట్ ఇచ్చారు. వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు రక్తపు మరకలు ఎవరు దొరిచాడో చెప్పాడు. అన్ని స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు. తర్వాత ఈ మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇచ్చే సందర్భంలో గైర్హాజరయ్యారు, తప్పించుకున్న వారం రోజుల తర్వాత ఆయనకి ఈ ప్రమోషన్ కూడా వచ్చింది, డిఎస్పీ ప్రమోషన్ కూడా వచ్చింది. ఈలోపు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. డిఎస్పీ బీఆర్లో ఉన్నటువంటి వ్యక్తి సస్పెన్షన్ ఎత్తేసారు, తీసుకొచ్చారు, ఇచ్చారు. ఇదంతా కూడా జరిగింది. మరి ఇప్పుడు ఈ నేరంలో అతను పాత్రధారి కాదు అని చెప్పడానికి లేదు. అప్పుడు ఈ వైఫల్యం చెందినందుకే ఈ కేసులో అతను ఇంట్రెస్ట్ వేరే రకంగా ఉందని గుర్తించి అప్పుడు ప్రభుత్వం సస్పెండ్ చేయడం